నేను ప్రతిసారి రెసిపీ నేమ్ చెప్పి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తూ ఉంటాను కదా. మరి ఈసారి రెసిపీని ఎలా చేసుకోవాలో చెప్తాను. దీన్ని మీరేమంటారో మీరే చెప్పేసేయాలి. నాకైతే పెరుగన్నంతో ఇది నంచుకొని తినటం చాలా ఇష్టం అండి. ఇప్పుడంటే టిఫిన్స్ వచ్చేసాయి, కానీ మా చిన్నప్పుడు పెరుగన్నంతో ఇది నంచుకొని తినే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. మరి దీన్ని ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఒక 1/2 kg వరకు తెల్లపిండి పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసి ములిగేంత వరకు నీళ్ళని పోసుకొని మూత పెట్టి ఒక 2-3 అవర్స్ పాటు ఉంచేసుకోవాలి. తెలగపిండి నల్లగా కూడా ఉంటుందండి, అవి అచ్చుల్లాగా దొరుకుతాయి మనకి. వాటిని అయితే కొంచెం ఎక్కువగా నీళ్లు వేసుకొని కొంచెం ఎక్కువ టైం సోక్ చేసుకోవాల్సి ఉంటుంది. పౌడర్ కాబట్టి త్వరగా నానిపోతుంది. ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్లోకి షిఫ్ట్ చేసేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఒక 4-5 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్ కోసం వాము, అలానే పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిని మెత్తగా క్రష్ చేసుకున్నది వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా కొంచెం కారాన్ని వేసుకొని మొత్తం అంతా పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 6 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకి ఊరిపిండి అనేది రెడీ అయిపోతుంది. చక్కగా కారం ఉప్పు పట్టిన ఈ పిండిని మనం ఇలానే ఫ్రిడ్జ్లో ఒక 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా బాల్స్ లాగా చేసుకొని ఎండలో పెట్టుకొని ఒక 1-2 డేస్కి అయితే చక్కగా ఎండిపోతుందండి. దీన్ని కూడా ఒక బాక్స్లో వేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఏమాత్రం పాడవకుండా ఉంటుంది. చేసుకోవడం అయితే చాలానే ఈజీ అండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కిందనే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.